హాయ్ అండి అందరికీ. అరగంటలో అద్దిరిపోయే ఉప్మా అండి. ఉప్మా అంటుంది అరగంట ఎందుకు 5 నిమిషాలకే అయిపోద్దిగా అనుకోకండి. మరి ఇలా నేను చేసేలా ఉప్మా చేశారంటే అరగంట పట్టాల్సిందే. చాలామందికి ఉప్మా చేయడం రాదండి. చాలా బాగా ఉప్మా చేసేవాళ్ళు కూడా ఉన్నారండోయ్! వాళ్ళలో నేను కూడా. మరి ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా సరే ఇలా ఉప్మా చేసి పెట్టారంటే మీ పిల్లల స్కూలుకి కూడా ఇదే పెట్టమ్మా అంటారు. మరి అంత రుచిగా ఉప్మా ఎలా చేయాలో ఒక్క 4 నిమిషాల 54 సెకండ్లు నా వీడియో చూడండి. చూశాక నచ్చితేనే లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వకుండా వెళ్ళకండో. ఉప్మా తయారీ విధానం చూద్దామా? కలర్ఫుల్గా కాదండి, తినడానికి కమ్మగా ఉంటుంది. ఇలాంటి ఉప్మా పిల్లలకు ఒక్కసారి చేసి పెట్టండి. మీ పిల్లలు ఉప్మా అంటే ఎందుకు ఇష్టపడరో చూద్దాం. ఓ బౌల్లో వేసి నీట్గా డెకరేట్ చేసి ఇలా జీడిపప్పుతో అలంకరించి ఆ ప్లేట్ని మీ పిల్లల ముందు పెట్టండి. హాయిగా తినేస్తారంతే. నాది గ్యారంటీ. చూస్తేనే నోరూరే ఉప్మాని మరో 2 నిమిషాల్లో ఎలా తయారు చేయాలో చూద్దామా? ఈ ఉప్మాకి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదండి. అలాగే తినేయాలంతే. మరి తయారీ విధానం ఒక్కసారి చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వీటెక్కాక 2 టీ గ్లాసుల రవ్వని తీసుకొని, నేను గోధుమ రవ్వ వాడుతున్నానండి. మీరు కావాలంటే ఏ రవ్వ అయినా వేసుకోవచ్చు. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా మంచిగా వేపండి. ఉప్మా రవ్వ ఎంత బాగా వేగితే అంత టేస్ట్ బాగుంటుందండి. పచ్చి రవ్వే వేస్తుంటారు కొంతమంది. రవ్వ వేయించుకుంటేనే రుచి ఉంటుందండి. ఇప్పుడు వేగిన రవ్వని ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు అదే బాండల్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసి అందులోనే కొద్దిగా వేరుశనగ గుళ్ళు, కొద్దిగా జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు, వేరుశనగలు ఉప్మా తినేటప్పుడు పంటికి తగులుతుంటే చాలా రుచిగా ఉంటాయి. ఇలా మంచిగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేపుకోండి. ఇలా నేను చూపించే విధంగా వేయించుకోండి. ఎక్కువ మాడకుండా చూసుకోండి. ఇప్పుడు అందులోనే 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకుని, ఒక ఆనియన్ ముక్కల్ని అందులో వేసుకొని కలబెట్టుకోండి. అందులోనే కొద్దిగా పచ్చి బఠానీలు వేసుకోండి. చాలా బాగుంటుంది ఉప్మా. ఒక టమాటా ముక్కల్ని, టమాటా వేసాక కొద్దిగా ఉప్పు వేసుకోండి. టమాటాలు త్వరగా మగ్గుతాయి. టమాటా మగ్గేలోపు ఈలోపు వాటర్ని పక్కన ఇంకో స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగనివ్వండి. 1 టీ గ్లాస్ ఉప్మా రవ్వకి 4 గ్లాసుల వాటర్ తీసుకోండి. ఆ వాటర్ మరిగేలోపు ఈ వేగాయేమో చూద్దాం. ఎంత బాగా వేగాయండి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోండి. ఇలా కొద్దిగా పసుపు వేయడం వలన ఉప్మాకు మంచి కలర్ వస్తుందండి. కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మరుగుతున్న నీటిని ఇందులో పోసుకొని ఉప్మా రవ్వను తీసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా వేసుకుంటూ ఇలా నేను చూపిస్తున్న విధంగా నిదానంగా కలుపుకోండి. ఇలా రవ్వ కొద్దిగా దగ్గర పడ్డాక స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా పైన వేసి మరొక్కసారి కలపండి. ఉప్పును చూసుకొని తక్కువ అనిపించిందంటే కలుపుకోండి. ఇలా ఓ బౌల్లో వేసుకొని ప్లేట్లో వేసేసి అలా తట్టారంటే ఇలా వచ్చేస్తుంది అంతే. పొగలొచ్చేస్తుందండి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మధ్యలో చిన్నగా గుంత పెట్టుకొని, వేరే చట్నీతోనే అవసరం లేదండి ఉప్మా. కొబ్బరి కారమైనా బాగుంటుంది. కానీ మేము ఏమీ తినం, ఇలానే తినేస్తాం. కొద్దిగా నెయ్యిని అద్దుకుంటూ తినేసామంటే ఉప్మా రెడీ. ఎంతో రుచికరమైన ఉప్మా మీకు నచ్చినైతే ఒక లైక్ చేయండి.